అమ్మా అబ్బా ఒరే యార్రా ఒరే కాంతం గారు ఫోన్ చేస్తున్నారా? ఎత్తు బావా. బావా నేను ఎంతమంది బియ్యం గింజలు కాదు బావా, ఫోను. ఓ నువ్వు అలాగనవా? కాంతం గారు చెప్పండి. ఒరేయ్, పులికి ఆహారంగా ఒక జింక పిల్లని పంపిస్తున్నాను. ఈ రోజు విందు ఆరగించి ఈ కాంతమ్మకి శుభవార్త చెప్పరా. అర్థమైంది అమ్మగారు. ఆ లత వస్తుంది అంతే కదా? అవునరా, ఈ రోజు మాత్రం ప్లాన్ మిస్ కాకూడదు. నీకు లతకి పెళ్లి ఫిక్స్ అయిపోవాలి. నా అంత దరిద్ర పేదవా ఈ కాకినాడలోనే కాదు 2 గోదావరి జిల్లాల్లోనే లేరంటే మీరు నమ్ముతారా? నమ్ముతున్నాన్రా, అందుకేగా ఇంత పెద్ద బాధ్యతని నీకు అప్పగించాను. అమ్మగారు మీకు మాట ఇస్తున్నాను, ఎంత కట్టమైనా నట్టమైనా సరే, ఆఖరికి యుద్ధంలో నా ప్రాణాలు పోయినా సరే మీ కోరిక నెరవేరుస్తాను. ఆ లత బతుకు సర్వనాశనం చేస్తాను. ఆ మాటన్నావు, నాకు సంతోషంగా ఉంది. మీకు సంతోషంగానే ఉంటదండి. ఇక్కడికి మాత్రం సిట్టెమును పంపించి మాకు మాత్రం సంతోషం లేకుండా చేశారు కదండి. ఏవైందిరా? ఏడు చెప్పమంటారండి మా కట్టాలు. లత కోసం వచ్చాను కానండి ఆ సిట్టెమ్మ చేతులు ఇరుక్కుపోతాం అనుకోలేదండి. అది మిమ్మల్ని ఏమైనా అందా? ఇప్పుడు దాకా ఏం అనలేదండి. ఇక మీదట ఏం అనకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. దాని కంట్లో మాత్రం నువ్వు పడకు. పొరపాటున నువ్వు లత జోలికి వెళ్లిన విషయం దానికి తెలిసిందో ఆ తర్వాత ఏడు జరిగిద్దో మీరు చెప్పాలా అండి? నా 2 కాళ్ళు పీకేసి నా 2 చేతులు ఎట్టేస్తుందండి. నా 2 గుడ్లు పీకేసి మా కోడిగడ చేతులు ఎట్టేసిద్దండి. తెలుసు కదా, లత విషయంలో మాత్రం చిట్టమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, ఆ చిట్టెమ్మకు తెలియకుండానే పని ముగిచ్చేస్తాను. అలాగే ఉంటాను. అట్టగనమ్మా. అరే కోటిగా బావా, మన పొట్టికిలకాయ వస్తుందంటరా. కాసేపు ఆడుకోమంటావేటి ఆ పొట్టికిలకాయ తోటి? నీ ఇష్టం బావా, ఆ గిలక్కాయ నీది. ఆ? నువ్వెలా ఆడుకుంటే అలా ఆడుకో. ఈ రోజు ఆ లత పని ఫినిష్రా. వాడు దింపిన లోడికి మీరు రాష్ట్ర లెక్కలకి సరిపోయిందేటండి? మొత్తం సరిపోయింది చిట్టమ్మ గారు. కావాలంటే మీరు లెక్కలు చూడండి. వద్దు, నాకు చదువు రాదని లెక్కలు చూపుతున్నారేటండి? అలా అని కాదు మేడం. రేపు మా ఆయన వస్తారో ఈ లెక్కలు తొక్కలన్నీ ఆయనే చూసుకుంటారు, సరేనా? అలాగే మేడం. ఎక్కడో బిడ్డాడు పిడిపిస్తుంది. ఇక్కడ ఏమైనా చిన్నపిల్లలు ఉన్నారా? అక్కడ దూరంగా చెట్టుకున్న ఉయ్యాల్లో ఒక పాప ఉంది మేడం. అయ్యో పాపం, బాగా ఆకలేసినట్టుంది. గుక్క పట్టేలాగా ఎడుతుంది. అలా అమ్మెవరా? అదిగోండి ఆవిడే. తిరుమల ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బాబుగారు, బిడ్డ ఆకలితో ఏడుస్తుందండి. ఏడ్చి ఏడ్చి గొంతండి చచ్చిపోయేలా ఉందండి. వెళ్ళి పాలిచ్చొస్తాను. ఆహా, తమ తీరిగ్గా వెళ్ళి పాలిచ్చొస్తా అంటే ఇక్కడ పని ఎవరు చేస్తారు? ఇదిగో మేనేజరు. మేడం, అవతల ఆకలితో బిడ్డ ఎడుతుంటే ఆ బిడ్డ ఎడిపి చూసి తల్లి కరిగిపోతే మధ్యలో మీరెవరండి తల్లి బిడ్డల్ని దూరం చేయడానికి? అది కాదు మేడం. నేను చెప్తున్నాను, ఆ తల్లి నెలలివ్వు. అలాగే మేడం, మీరు చెప్తే ఓకే. వెళ్ళి తిరుమల. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి. దాందే ఉందక్క. తల్లి తండ్రి ప్రేమేటో తెలిసిందాన్ని. నీ తల్లి ప్రేమేటో తెలుసుకోలేనా? ఎల్లి నీ బిడ్డ ఆకలి తీర్చు. ఎల్లు. నిండు నూరేళ్లు సుమంగళిగా బతుకు తల్లి. పదండి. ఏంటే తిరుమల, మొగుడు ఒగ్గేశాడని చెప్పావు, ఆడు బిడ్డను ఎత్తుకెళ్ళలేదేటి? ఒరే పుల్లిరాజు, నా బిడ్డ ఏడుస్తుందిరా, పాలు ఇవ్వాలి. మీరు అవతలకు పోండి. ఏటే ఇది మీ అత్తగారిల్లా అమ్మగారిల్లా? తమరికి నచ్చినట్టు చేసుకోవడానికి ఇది రైస్ మిల్లు.
ఇక్కడ నువ్వు కూలీవి, సాయంత్రానికి కూలి అట్టుకొని పోతావు. ఆ కూలికి న్యాయం చేయవేటి? న్యాయం చేస్తాను కదా బావా, బిడ్డ ఏడుతున్న వంకతో. ఒరే కోటిగా కళ్ళు పోతాయిరా. నా బిడ్డ ఏడుపుల్లోకి వినపట్టలేదా? చూడు తిరుమల, నీకా మొగుళ్ళేడు, నాకా పెళ్ళం లేదు. నువ్వు నీ బిడ్డ ఆకలి తీర్చాలనుకో, ముందు నువ్వు నా ఆకలి తీర్చాలి. ఒరే ఏం కూసావురా తప్పుడేదవా? అవును, నేను తప్పుడు ఉండే, కానీ నీ అందం చూశాక నా గుండె ఐస్ క్రీంలా కరిగిపోతుందే. ఇప్పుడు నువ్వు నీ బిడ్డకు పాలివ్వాలంటే నువ్వు నాకు ముద్దు ఇవ్వాలి. ఛీ, నువ్వు మనిషివా పశువా? అవతల బిడ్డ ఆకలితో గుక్క పెట్టి ఏడుస్తుంటే ఇట్లా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదురా? పోరా అవతలకి. ఏంటే గొంతులేస్తుంది? పనిదానివి పనిదానిలా ఉండకుండా అరుంధతి సినిమాలో అనుష్కలాగా ఎగురుతున్నావేంటే? పోవే. ఎప్పటికైనా అర్థమైందా మా బావ పవర్ ఏంటో? మా బావ తలుచుకుంటే నెట్టడం కాదు, రైస్ మిల్ నుంచే నెట్టేస్తాడు. ఆ తర్వాత నీకు పని లేక, దాంతో నీకు తిండి లేక, నీ బిడ్డకి పాలు ఎక్కడి నుంచి ఇస్తావే? నీకు దండం పెడతాన్రా, నా బిడ్డకు పాలు ఇవ్వనివ్వండిరా. అలాగే ఇచ్చుకోవే, ఎవడొద్దన్నాడు? కాకపోతే ఓ చిన్న ముద్దెట్టుకోవే. తిరుమల, ఒక్క ముద్దు. రే పులిగా, అసలు నువ్వు మంచివా పశువరా? ఇదిగో సిట్టమ్మా, నువ్వు ప్రతి విషయంలో తాను దూర్చమాక. ఆయన కూలోల గురించి నీకేటి తెలుసు? అది నా బిడ్డకు ముద్దెట్టాలి, నా మొగుడికి ముద్దెట్టాలి అంటుంది. ఆయన్ని వింటూ ఉంటూ కూర్చుంటావేటి? అలా ఇంటా ఉంటుంటే రైస్ మిల్ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బా! మర్యాదగా తల్లికి సమాపన చెప్పు. చెప్పరా? నేనెందుకు చెప్పాలి? అది పని చేయకుండా వచ్చి బిడ్డతో కబుర్లు చెబుతూ ఉంటే పని చేయమని చెప్పాను. అది కూడా తప్పేనా ఏంటి? తప్పుడు కూతురు కూసావంటే నా కోసం తను చేయటనుకుంటున్నావా? నీ మాటలు నేను వినలేదనుకుంటున్నావేట్రా? రేయ్, మొగుడిని దూరం చేసుకొని తన బతుకేటో భవిష్యత్తేటో తెలియకుండా కన్న బిడ్డ కోసం బతుకుతుందిరా తల్లి. అట్లాంటి దాంతో నీకు ఏదో మాటలు మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఆడది తప్పు చేయాలనుకుంటే సప్త సముద్రాలు దాటైనా తప్పు చేతుందిరా. అదే ఆడది నిప్పులా బతకాలనుకుంటే 1,000,000 మంది మగాళ్ళ మధ్యనైనా నిప్పులా బతుకుతుంది. ఆ తల్లి గొప్ప ఇల్లాలరా. అందుకే తన బిడ్డ ఆకలితో ఏడుతున్నా నీ మొహాన చీకొట్టింది. మర్యాదగా తల్లి కాళ్ళట్టుకొని క్షమాపణ అడుగు. చెప్పకపోతే ఏడ్చేస్తావు. ఏడ్సెత్తానా? మేనేజర్ గారు, మేడం, ఓసారి పోలీసులకి ఫోన్ చేయండి. వాళ్ళొచ్చి ఇటు తిత్తి తీసి నారలాగుతారు. అయినా ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు లేచిట్టమ్మా? ఇదిగో తిరుమల, నన్ను క్షమించే. రేయ్, తిరుమల కాదు, తిరుమల సెల్లి అని చెప్పు. అట్టాగే చెప్తాను. ఇదిగో తిరుమల సెల్లమ్మా, నన్ను క్షమించు. నా మేనగోళ్ళకి ఆకలేస్తుంది, కొంచెం చూసుకోమ్మా. చెప్పింది సాలే, ఎలా వెళ్తాము. ఎలా? నువ్వు బదరా. పద బావా. మేనేజర్ గారు, అక్క, లత, మేనేజర్ గారు మీరు వెళ్ళండి. సరే మేడం. ఏటమ్మా నువ్వొచ్చావేటి? కాంతమ్మ గారు క్యారేజ్ ఇచ్చి పంపించారక్క. అదేటి అన్నంటే ఎవరితో పంపించేదనన్నారు? అన్నారు గాని ఎందుకో నాకే ఇచ్చి పంపించారక్క. పని కట్టుకొని మరి లతని పంపించిందంటే ఏదో పనికో శంకుస్థాపన చేసుంటది. సరేమ్మా, రా ఇద్దరం కలిసి తిందాం.
బావోయ్ మీ పొట్టికిలకాయ వచ్చేసింది. రాకెక్కడికి పోతుందిరా, కాంతమ్మ గారే పని కట్టుకుని మరీ పంపించారు కదా. భోజనాల కార్యక్రమం అయిపోగానే ఆ పుట్టిగిలకాయకి ముహూర్తం పెట్టేస్తాను. ఏమి తిరుమల, చిన్న ముద్దడిగితేనే నాతో క్షమాపణ చెప్పించుకుంటావా? చెప్తానే నీ సంగతి. పదరా. పద బావా. ఇది పట్టుకొని చెప్తాను. చెప్తా దాని సంగతి. పదరా. పద బావా. బాగా తెక్క కుదిరింది బావా. మరి నాతో ఎట్టుకుంటే ఇట్టాగే ఉంటదిరా. అక్క లే. రా. ఏటైందక్క, కింద పడ్డ అన్నం తిన్నావేటి? ఏం లేదు చిట్టి, చేయి జారి పడిపోయింది అంతే. మరి కింద పడ్డదాన్ని తీసుకున్నావేటి? పని చేసి చేసి ఒంట్లో వణుకొచ్చింది చిట్టమ్మా. 2 ముద్దలు పడితే కాని ఈ ప్రాణం నిలబడదు. కింద పడితే ఏంటి చిట్టమ్మా, కడుపు నింపుకోవటం ముఖ్యం కాని. ఇదే తింటాలే చిట్టమ్మా. అక్క, ఒక జంతువు కట్టం వచ్చిందంటే 100 జంతువులు వస్తాయి. ఒక పక్షి కట్టం వస్తాయి, 10 పక్షులు వస్తాయి. అట్టాడిది ఒక మనిషికి కట్టం వస్తే ఇక్కడ 10 మంది మనుషులు లేవా? ఇదిగో పిన్ని, బాబాయ్, అనియా, అందరం తల ఒక ముద్దెడితే ఈ అమ్మ కడుపు నిండిద్ది. ఎడదావేటి? అలాగే చిట్టమ్మా. రండి. ఇటయ్యి. కర్మరా బాబు. అయ్యో అక్క, ఏటక్క ఇది? ఇప్పుడు నేను ఏం చేశానని? ఒక ముద్ద కదా పెట్టాను. నువ్వు పెట్టింది ఒక ముద్ద కావచ్చు చిట్టమ్మా, కాని నీ గొప్ప మనసుకి మొక్కకుండా ఉండలేకపోతున్నాను. చాలే, వెళ్ళి సేకడుకొని ఆ బిడ్డ సంగతి ఎడ చూడు. వెళ్ళు. తినండి. ఓ, ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావో అర్థమే కావట్లేదు. ఓ బొజ్జమ్మా,
లత పద. అయ్యో నిద్రకొచ్చుంటది లేక కాసిని పాలి తాగి పడుకుంటది. ఇచ్చాను చిట్టమ్మా, అయినా పడుకోవట్లేదు. ఏది ఇలాగే ఏటైందమ్మా? జోన్ పాడట్లేదేటి? అక్క నువ్వు పాడక్క. పడుకుంది, తీసుకెళ్ళి పడుకుంది. అలాగే చిట్టమ్మా. పదరా కోటిక, ఇప్పుడు దీనికి ఒక చిన్న జరకెత్తా. పద బావా. పద. ఇదిగో సిట్టి, నాకు నిద్ర రావట్లేదు. జోల పడతావేటి? చెప్పించుకొని 4 పీకాననుకో వద్దన్న నిద్ర వస్తుందిరా. కొట్టేయమంటావేటి? వద్దులే. తిన్నారుగా, వెళ్ళి అందరు పని చూసుకోండి. రే సూర్య, నువ్వు రారా. పద బావా. సరే నేను వస్తానక్క. అలాగేనమ్మా. ఏంటి లత, ఇంటికి వెళ్తున్నావా? ఏ పుల్రాజు, నేను వెళ్ళాలి, తప్పుకోండి. అలాగే వెళ్దు గాని ఓ పాలి ఫోన్ మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? ఎందుకంటే అవతల లైన్లో ఉంది కాంతమ్మ గారు. అమ్మగారా? అమ్మగారు? ఏయ్, చిట్టమ్మకు అన్నం ఇచ్చేసావా? ఇచ్చేసానమ్మగారు. ఆఫీస్ రూమ్ పరమ చండాలంగా ఉందంట, ఒకసారి శుభ్రం చేసిరా. ఇప్పుడా అమ్మగారు? అవును, ఇప్పుడే. అలాగే అమ్మగారు. ఆఫీస్ రూమ్ ఎక్కడా? అదిగో అదే. పద బావా. పుల్రాజు, లోపలికి ఎందుకు వచ్చావు? అంటే బయట బోర్ కొట్టేస్తుంది, కాసేపు నీతో ముచ్చట్లాడదామని వచ్చాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. నీకు ఇక్కడే పని? అంటే నువ్వు గది శుభ్రం చేస్తంటే నీకు సాయం చేయమని చెప్పారు కాంతమ్మ గారు. నాకు నీ సాయం అక్కర్లేదు, ముందు బయటకెళ్ళు. ఇదిగో, నువ్వు వద్దన్నావు అంటే నేను ఇప్పుడే కాంతమ్మ గారికి ఫోన్ చేస్తాను. ఏటనుకున్నావు ఏటో. వద్దులే, అయినా నాకు సాయం చేయాలి అంటే తలుపులేసి మరీ చెయ్యాలా ఏంటి? ఆ తలుపు తీ. వద్దులేవే, నేను నీకు చేసే సాయాన్ని నలుగురు చూడకూడదే, అందుకే తలుపులు బిగించేశాను. ఏం మాట్లాడుతున్నావురా? నీ కుక్క బుద్ధి నాకు అర్థమైంది పుల్రాజు. ముందు భుజం మీద నుంచి చేతి. ఓహో, ఒక్క చెయ్యి వేసానని ఫీలింగ్ అవుతున్నావా? అయితే రెండో చెయ్యి కూడా వేస్తానే. ఏయ్, ఏయ్, వదలరా! ఏయ్, వదలరా! ఆగు. ఏయ్, పొట్టికిలకాయ్, ఆగు. నిన్ను వదలనే, దొరక్క నిన్ను వదులుతానా? ఏయ్, రావే, రా. ఏయ్. నేనేస్తావే, ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావే. ఈ రోజు నువ్వు అయిపోయావే. అయిపోయావు.